గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న చింతలపూడి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో మైనింగ్ మాఫియా లేకుండా చేస్తామని చెప్పారు. త్రాగు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని, అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రమంతా పల్నాడు వైపు చూసేలా అభివృద్ధి చేస్తానంటున్న చింతలపూడి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా ఎన్నికల బరిలో అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోటాపోటీగా గెలుపు వైపు దూసుకెళ్లే విధంగా ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ప్రచారం మధ్యాహ్నానికి బ్రేక్ ఇచ్చి తర్వాత సాయంత్రం కూడా ప్రచారంలో ముమ్మరమవుతున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఉన్నాం. గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి చింతలపూడి శ్రీనివాస్ గారి ప్రచారం ఎలా సాగుతుందో ఒకసారి తెలుస్తున్నాం. సార్, మీ జనసేన పార్టీ ప్రచారం ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది, ఎలా సాగుతుంది? అద్భుతమైనటువంటి స్పందన మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే గురజాల నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ గురజాల నియోజకవర్గం వైపు చూసే విధంగా ఉంది. ఇక్కడ ఎందుకు అనంటే ఒక అవినీతిపరుడైనటువంటి ఎమ్మెల్యేని, అదేవిధంగా ఎందుకు పనికిరాని ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా ఎటువంటి సమస్యని పరిష్కరించలేనటువంటి ఒక అభ్యర్థి, అంటే మా స్థానికుడు కూడా కాదు, వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక సామాన్యుడిని పవన్ కళ్యాణ్ గారు పంపించారు. మీరు చూస్తూ ఉంటే జన సైనికులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టోని తీసుకెళ్లి ఖచ్చితంగా గెలిపించాలి అన్న పట్టుదలతోటి జన సైనికులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అద్భుతంగా జరుగుతూ ఉంది ఇక్కడ మా ప్రచారం కూడా. అంటే ఒకవైపు మాజీ అంటే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండి రెండు సార్లు గెలిచి మూడోసారి హ్యాట్రిక్ చేయనంటున్నటువంటి ఎరపతినేని, మరోవైపు కాసు కుటుంబానికి సంబంధించిన అభ్యర్థులతో మీరు పోటీ పడుతున్నారు. ఒక సామాన్యంగా ఉండి వాళ్ళని ఎదుర్కోవడానికి ఇటువంటి వ్యూహాలు ఏమన్నా సిద్ధం చేశారా? ప్రత్యేకంగా వ్యూహాలంటూ ఏం లేవు. మీ అందరికీ తెలిసిందే, మనకున్నటువంటి బలం కూడా ముందు మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్నటువంటి అశేషమైనటువంటి అభిమానులు, ఆదరాభిమానులు, అదేవిధంగా మేనిఫెస్టో ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఎవరూ ప్రవేశపెట్టినటువంటి రైతులకు పెన్షన్ లాంటి విధానాలను తీసుకొచ్చి అటు గృహిణులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ, అదేవిధంగా రైతు, ఈ దేశానికి వెన్నుముకైనటువంటి రైతుకు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఎంతో జనాలందరికీ కూడా ఆకర్షిస్తున్నారు. ఎదుటివాడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ దడవకుండా ప్రతి సామాన్యుడు కూడా ఖచ్చితంగా మార్పును కోరుకుంటున్నాడు. ఆ మార్పులో భాగంగానే సామాన్యుల్ని గద్దెక్కించడానికి గురజాల నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పల్నాడు ప్రాంతంలో స్వతంత్రం కాడి నుంచి అనేక సమస్యలు ఉన్నాయి. సరైన త్రాగునీరు, సాగునీరు కూడా లేదు కదా. వాటిని పరిష్కారానికి మీరు ఎటువంటి మార్గాలు చూపుతారు? మేము మన మేనిఫెస్టోతో పాటు, జనసేన మేనిఫెస్టోతో పాటు లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రతి నియోజకవర్గానికి సొంతగా మేనిఫెస్టో, ఇంతకుముందు మన నాయకుడు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఒక సొంత మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మేము కూడా ఈ గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ముఖ్యంగా మీరు చూస్తే అందులో తాగునీరు, సాగునీరు సమస్య ఎంతో ఉంది. మనకి నాగార్జున సాగర్ పక్కనున్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో డెల్టా మొత్తం కూడా ఎండిపోయింది. రైతులు వరి పండించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి ఆ సమస్యని పరిష్కరించడానికి మనకి మాచర్ల దగ్గర వరికపూడి శాల అనే ఒక ప్రాజెక్టుని కనుక నిర్మిస్తే ఖచ్చితంగా రైతుల సమస్యలు తీరతాయి. దాన్ని కూడా మేము మా మేనిఫెస్టోలో పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుని నిర్మిస్తామని చెప్పి తెలియజేశాం. జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, గురజాల ఓటర్ మహాశయులకు మీరు ఏ విధమని విజ్ఞప్తి చేయనున్నారు? నేను గురజాల నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ జరిగినటువంటి అవినీతిని చూడండి. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వ్యాపారం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రతిదీ కూడా ఈ మైనింగ్ మాఫియా వల్ల మన వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. అదేవిధంగా మన గుర్తైనటువంటి గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి రేపు రాబోయే కాలంలో ఈ గురజాల గడ్డ జనసేన అడ్డాగా మార్చి అమరావతిలో మన గురజాల పలనాటి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద గొంతు ఇప్పడానికి, మన సమస్యలను పరిష్కరించుకోవడానికి దిశగా ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ ఈ మీడియా పూర్వకంగా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. పల్నాడు ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఒక్క అవకాశం ఇస్తే పల్నాడును అభివృద్ధి చేస్తాను, పల్నాడు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాను, వైద్య కళాశాలలు, అదేవిధంగా హాస్పిటల్స్తో పాటు డిగ్రీ కాలేజీ అన్నీ ఏర్పాటు చేస్తాను, ప్రజలకు అవసరమైన సాగునీరు, త్రాగునీరు అందిస్తాను, ప్రత్యేక మేనిఫెస్టోతో ముందుకెళ్తాం, మాకు ఒక అవకాశం ఇస్తే పల్నాడుని అభివృద్ధి చేస్తామంటున్న చింతలపూడి శ్రీనివాస్ గారు. అదేవిధంగా జనసేన పార్టీ గుర్తు గాజుగాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గురజాల నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.